ఈరోజు మామిడికాయ పప్పు చేసి దానిలోకి కాంబినేషన్గా కొత్తిమీర చేద్దాం అనుకుంటున్నాను పచ్చడి. హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను కొత్తిమీర పచ్చడి ప్రిపరేషన్ పప్పుచారు అంటే పప్పు మామిడికాయ పప్పు, దానికి కాంబినేషన్గా కొత్తిమీర చట్నీ చేస్తున్నాను. ఆ ప్రొసీజర్ చూపిస్తాను నా స్టైల్లో, ఎందుకంటే ప్యూర్లీ నా స్టైల్ ఇది. నేను చేసే కొత్తిమీర చట్నీ కొంచెం బాగానే ఇష్టపడతారు మా ఇంటికి వచ్చిన వాళ్ళు అయినా మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా, అందుకని రెసిపీ చూపిస్తున్నాను. ఈ కొత్తిమీర ఒక కట్ట, పచ్చిమిర్చి మనకు కావాల్సినండి, ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం ఎక్కువ చట్నీ కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోవచ్చు. పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే చాలా మంట వస్తుంది కదా అని అనుకోవచ్చు, కానీ చింతపండు ఉప్పు సరిపడా వేయడం వల్ల అది చక్కగా అంటే చట్నీ కారంగా లేకుండా ఉంటుంది అనమాట. దానికి ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. చట్నీ కోసం నేను ఒక టమోటా, ఒక 20 రూపీస్ కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే నేను 15 వేసాను, ఎందుకంటే చట్నీ కొంచెం ఎక్కువ అవ్వాలి కాబట్టి నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను. అప్పుడు దానికి తగ్గట్టు మనం చింతపండు ఉప్పు వేస్తే మనం పచ్చిమిర్చి ఎన్ని వేసినప్పటికీ కూడా కారంగా అనిపించదు అనమాట. దాని మూలంగా మనకి చట్నీ ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే పచ్చిమిర్చి కానీ కొత్తిమీర అవి ఎక్కువ వేసుకోవచ్చు. ఓకేనా. నేనైతే ఒక 15 పచ్చిమిర్చి తీసుకుని ఇలాగా కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ఫ్రై చేస్తానన్నమాట. ఇప్పుడు అవి ఎలాగంటే పచ్చిమిర్చి పైన ఉన్న అని ఏమంటారు, పైన స్కిన్ మొత్తం కూడా కొంచెం వైట్గా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ చట్నీకి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే నేను ఏం చేస్తానంటే పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర కూడా చక్కగా నీట్గా కడిగేసుకుని ఒక చిన్నది చిల్లులున్న డిష్లో వేసాను అనమాట. అది మీకు చూపిస్తాను. చక్కగా నీళ్ళన్నీ వాడిపోయి చాలా నీట్గా ఉంటాయన్నమాట. మనం దానిలో ఏం వేసుకున్నా కానీ ఆ గిన్నె అంటే ప్లాస్టిక్ది చూపిస్తాను, చాలా బాగుంటుంది. అందుకని అన్నీ ఒకసారి కడిగేసి దానిలో లైన్గా వేసి ఉంచాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసాను కదా, పచ్చిమిర్చికి కొంచెం సగం వరకు వేగిన తర్వాత మనం ఈ టమోటా కూడా కట్ చేసి వేసుకుందాం. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్గా వేస్తే పైన కాస్త కుక్ అవుతుంది, లోపల కొంచెం సమంగా కుక్ అవ్వదు. కాబట్టి ఇలాగా 4 పక్షాలుగా కట్ చేసేసి నేను వేస్తున్నాను. ఇప్పుడు దీంతో పాటే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకుని దాన్ని బాగా ఆయిల్లో, అంటే మనకి కావలసినంత ఆయిల్ వేసుకోవచ్చు. దీనిలో చట్నీ కదా, ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంతవరకు మగ్గినాయి కదా పచ్చిమిర్చి టమోటాను, చూడండి చూపిస్తున్నాను. వైట్గా రావడం అంటే ఏంటో చూపిస్తున్నాను చూడండి. పచ్చిమిర్చి అదిగా అలాగా ఇలా అవ్వాలన్నమాట. ఇలా అయ్యేంత వరకు మనం పచ్చిమిర్చి వేయించుకుంటే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది ఏంటంటే కొద్దిగా వేగగానే ఆపేస్తారు పచ్చిమిర్చి, అందుకని చట్నీ టేస్ట్లో తేడా వస్తుంది. నేను తీసి కట్ చేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇలా పైన వేసేసి మనం హై ఫ్లేమ్లోనే ఇదంతా చేసుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ లో ఫ్లేమ్ ఏం పెట్టక్కర్లేదు. వేసేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఆల్రెడీ చూడండి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను. ఎందుకు అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదా, మరి దానికి తగినట్టు చింతపండు కూడా ఈ ఆకు మీద పెట్టేస్తే అది మొత్తం మగ్గుతూ ఉంటుంది. చూడండి బాగా మగ్గిపోయింది, చాలా వరకు మగ్గిపోయింది. మనం దీనిలో కాస్త జీలకర్ర, వెల్లుల్లిపాయి తగినంత, నేనైతే ఒక 5 రెమ్మలు వెల్లుల్లి రేఖలు, 1 స్పూన్ జీలకర్ర వేసాను అనమాట. వేసేసి స్టవ్ ఆపేసి దాన్ని ఒక 5 నిమిషాలు అలాగే చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇది నేను చూపించాను కదా, ఇది ఇలా ఉంటుంది హోల్స్. చక్కగా మనం కూరగాయలు ఏమి కడిగి దీనిలో వేసినా కానీ
ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా చక్కగా వాడిపోతాయి. చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇదిగో ఇలా వేగిపోయిన తర్వాత మనం బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకుని దాంతోపాటు చూడండి అన్నీ మనం వేసిన పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి, తర్వాత ఇంకా చింతపండు, మెయిన్ చింతపండు వేసాం కదా. ఇప్పుడు దానిలో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకుందాం. మొత్తం అన్నీ వేసేసి చక్కగా మిక్సీ పట్టుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ. సింపుల్ కూడా, ఈ హడావిడి ఏమీ ఉండదు. లైన్గా పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర అలాగన్నీ లైన్గా వేసేసుకుని వేయించేసుకుని అది చల్లారిన తర్వాత చట్నీ చేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుని చట్నీ చేసుకుందాం. అది చట్నీకి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుని మనం చక్కగా చట్నీ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకున్న పదార్థాలన్నీ నలిగిన తర్వాత ఈ ఉల్లిపాయలు దానిలో వేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు జారు తీసుకెళ్ళి మిక్సీ పట్టేశాను. ఇలాగా ఇంకా కొంచెం క్రష్ చేసినట్టు అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంటే పలసిచ్చుకుంటూ మిక్సీ పడితే ఏమవుద్దంటే మనం రోట్లో రుబ్బుకున్న పచ్చడిలాగా తయారవుతుంది. చూడండి, మీరే చూడండి, రోట్లో రుబ్బుకున్నట్టు రెడీ అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి చూడండి, ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. అదిగో అయిపోయింది. ఉల్లిపాయ కూడా వేస్తాను కదా. ఇలాగా కొంచెం రవరవగా ఉంటేనే బాగుంటుంది చట్నీ, చాలా టేస్ట్గా ఉంటుంది. మేమైతే ఇలాగే తినేస్తాము. మీకు ఎవరికైనా ఇంకా పోపు పైన వేసుకునే అలవాటు ఉంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతోటి పోపు వేసుకోవచ్చు. నేనైతే వేయను. ఇలాగ ఉల్లిపాయ వేసి రుబ్బేసిన తర్వాత అలాగే మేము వడ్డించేసుకుని తినేస్తాం అన్నమాట. ఓకేనా. మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్. తర్వాత నిన్న ఆషాఢం కదా అనేసి షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్తే గోదావరి చూడండి చాలా ఫుల్గా వచ్చేసింది. సరే అని చిన్న పిక్ తీసి పెట్టాను అనమాట. ఇంచుమించు బ్రిడ్జి ఉంటుంది కదా, వాటి స్తంభాలు ఇంచుమించు మునిగిపోయినంత వరకు పైకి వచ్చేసింది గోదావరి. చాలా ఉధృతంగా ఉంది. సరే ఒక పిక్ తీసి పెట్టాను మీకోసం. ఓకేనా, బాయ్.